ఏం కావాలమ్మా? నాకు సాయం చేసి పెట్టాలి. ఏంటో? నువ్వు నా ఇంటికి పెద్ద కొడుకుగా రావాలి. ఇదేందమ్మోయ్, మన దగ్గరికి అందరూ ఆడికాళ్ళు ఎరగొట్టు ఈయన్ని కాపాడని వస్తారు గాని నువ్వేంది పెద్ద కొడుకు రమ్మంటున్నా? భర్త పిల్లలు ఉండి కూడా అనాథనయ్యాను. వాళ్ళని కాపాడుకోలేని నిస్సహాయరాలనయ్యాను. అందుకే నిన్న పెద్ద కొడుకుగా రమ్మంటున్నాను. సర్లే వస్తా గాని డబ్బెంత ఇస్తావు? ముందు అది చెప్పు. పెద్దరికం మాత్రమే మిగిలిన పేదదాన్ని, కోట్ల ఆస్తి ఉన్న బీదదాన్ని. అంటే ఏమి ఇవ్వనంటావు? అట్టయితే మనకి గిట్టుబాటు కాదులే, వెళ్ళరా. బాలు, మాంగళ్యం కాపాడుకోవడం కోసం పసుపు తాడు మెళ్ళో వేసుకుని ఈ మంగళసూత్రం మాత్రం ఇవ్వగలను. ఆ పని చేయమాక. ఇలా ఎంతసేపని జాగారం చేస్తాం? ఏదో ఒకటి తేల్చండి. తేల్చడానికి ఏముంది? ఎవరెవరు ఎంత సందాయిస్తారో బయటికి తేలండి. 15 రోజుల నుంచి ముసురు పట్టింది. సందాలు వేసుకుని శవాన్ని తగలబెట్టాలంటే కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? అలా అని శవాన్ని ఇక్కడే ఉంచుతామా? ఆ సత్యమహాతల్లి ఇంకెక్కడైనా దావచ్చు కదా, మన వీధికి వచ్చే దావాలా? మధ్య మన చావుకొచ్చి పడింది కదయ్యా. అయితే ఈ శవాన్ని తీసుకెళ్లి ఏట్లో పాడేద్దాం. వద్దు సార్, వద్దు, మా అమ్మని ఎట్లో పారేయద్దు. వాడి మాటలకేమో గానీ తల చేయండి. ఆగండి. ఆ పిల్లవాడు పోగొట్టుకున్నది ఆస్తి ఐశ్వర్యం కాదు, అమ్మని. ఇవాళ కాకపోతే రేపైనా మనం చేస్తాం. మనం చచ్చాక మనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం ఇంకా బతికే ఉన్నాం గనుక కాస్త మనుషుల్లా ప్రవర్తిద్దాం. ఏమోయ్, ఆ మాత్రం చాలు కూడా మాకు ఉంది. శవాన్ని తగలబెట్టడానికి చందాలు కావాలంటే ఇస్తాం గానీ కట్టెలు ఎక్కడి నుంచి తెస్తాం? ఈవిడ గారు గాల్లోంచి కట్టెలు తెప్పిస్తుందేమో. బాబు, నాతో రా. నీ పెద్ద కొడుకే వస్తా, నీకండగా నిలబడతా. నేను అడిగింది ఇస్తావా మరి? మరేం లేదు, నన్ను పెద్ద కొడుకుగా రమ్మంటున్నావు కదా, వస్తా. మరి నన్ను అమ్మా అని పిలవనిస్తావా? నాకింక డబ్బులేమొద్దు, అమ్మా అని పిలవనిస్తే చాలు. ఏందటా సుత్తనా? బోధపడ్డా? అమ్మా అని నోరారా పిలిచి చాలా ఏళ్ళయిందిలే, అందుకు అడిగా. ఏమనుకోమాక. బాలు, అమ్మా అని పిలుస్తానంటే ఏ ఆడది వద్దంటుంది నాయనా. అమ్మా బాలు, ఇక నువ్వు గుండెల మీద చేయవేసుకుని నిద్రపో. నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళ గుండెల్లో నేను నిద్రపోతా. చిన్న పనులున్నాయి, అవి చూసుకుని రేపు వస్తా మన ఇంటికి. చాలా సంతోషం బాబు. సూపర్. అమ్మా, అమ్మోయ్, అమ్మోయ్, తిన్నగా లోపలికి దూసుకొచ్చేస్తున్నారు. ఎవర్రా మీరు? ఇదిగో రాగి అన్నావంటే ఈ చుట్లు పోతే మొహం పచ్చడైపోద్ది. ఏమనుకున్నావో ఏమో. నీ సంగతి పూర్తిగా తెలిసిపోయింది. నీ పనులు సెటిల్ అయిపో, మన నా సంగతి ఏంటి? నడుమొంచి పనిచేసేవాడికి ఆ చోటు ఈ చోటు ఏంట్రా? ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చో. అంతే. అయితే చూసుకో. ఆహా, సూపర్ ప్లేస్. అమ్మో, అది నా ప్లేస్. బిస్కా. అమ్మో, ఇది నా చోటు, నా సీటు. ఏంటి నీ సీటా? నీదే? 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 అల్లుడు గారు, అబ్బాయి గారు, అమ్మాయి గారు అందరూ రండి, ఇక్కడ దురాక్రమణ జరుగుతోంది. బావగారు, పెద్ద చెల్లెమ్మా, చిట్టి తమ్ముడు, చిట్టి చెల్లెమ్మా, అంతే కదూ?
ఏది చెల్లమ్మా, ఒక్కసారి అన్నయ్యానికి అమ్మగా పిలు. షడాప్. అబ్బో, చెల్లమ్మకి ముక్కు మీద ఉంది కోపం. డార్లింగ్ ఏం చేస్తున్నావు? రేయ్, ఇంటిని సంత చేసిన వసంత, నువ్వు అక్కుంపక్కం. హలో, వాడు నాకు కనుకొట్టాడు. ఇదిగో సంత. నా పేరు సంత కాదు, వసంత. ఏదో ఒక సంతలే. నీలాంటి జంపర్ బంపర్ అందగత్తలను చూస్తే మా వాడికి కాస్త ఉలికిపాటు జాస్తిలే. ఏమనుకో మాకు. ఏయ్ ఇదేంటి? అదంతేలే, ఎక్కడ ఉండాల్సిన అక్కడ, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ లేకపోతే నాకు మహా సిరాకు. అసలు ఎవరా నువ్వు? అట్ట అడగరాదు, చెప్తా. అమ్మొచ్చి ఒరే ఒరే నా కొంపకు దెయ్యాలట్టాయి, నువ్వు పెద్ద కొడుకుగా వచ్చి వాటికి బుద్ధి చెప్పరా అంది. నువ్వు పెడతావా అన్నా. ఓ అంది. ఇంకేంటి వచ్చేసా. ఏంటి పెద్ద కొడుకన్నా? అవు అత్తయ్య, అమ్మోయ్, అత్తయ్య, అమ్మోయ్. ఏమిటి వీడు చెప్పేది? నిజం, వాడు నా పెద్ద కొడుకు. వాట్, పెద్ద కొడుకా? అంతే కదా అమ్మా. ఇదిగో. ఎన్నాళ్ళు లేని పెద్ద కొడుకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చెప్పమ్మా, చెప్పు మమ్మీ. నేను చెప్తాను. మీరు పుట్టక ముందు ఆవిడికి పెళ్లి కాకముందే పుట్టినవాడేమో. అల్లుడు రేయ్! రేయ్, ఏం కూశావా? ఆగు. రేయ్! అంతు చూస్తాను. ఆగు. ఆయన మీద చేసుకోవడానికి నువ్వెవర్రా? చెల్లమ్మా, నార్మీ, ఎవర్రా నీ చెల్లెలు? పో పో బయటికి. బాలు, నువ్విక్కడికి గూండాగా రాలేదు, నా పెద్ద కొడుకుగా వచ్చావు. బలప్రయోగం చేస్తే వీళ్ళింకా రెచ్చిపోతారు. అమ్మా వీళ్ళింత మాటలంటుంటే. పడతాను. నేనే కాదు, నువ్వు పడాలి. తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద చెయ్యత్తనని ప్రమాణం చెయ్యి. ఊరుకో తాతయ్య, నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది, నీతి ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏమిటి బాబు, ఏమిటి సంగతి? ఏమండి మరేమోనండి. ఇదిగో, అండి గిండి అంటే మనుషుల మధ్య గండి పెట్టినట్టు ఉంటుంది. ఎంత చక్కా నన్ను మావయ్య అని పిలు, దగ్గరైనట్టు ఉంటుంది. నాకు అసలే మమకారం అంటే కొంచెం ఇదిలే. అలాగే మావయ్య. అది గది. ఇప్పుడు చెప్పు మావయ్య, ఆ. వంటవాడు తాతయ్య టిఫిన్ పెట్టమంటే పెట్టడం లేదు. ఆ, మన తిండి తిట్టు, మనకి తిండి పెట్టనంటాడా? ఏమొచ్చిందట? ఓ ఏకాలం వచ్చి ఉంటది. అయితే టైం వచ్చింది, పద. తాతయ్య నువ్వురా. ఇదిగో వంటనా, ఆకలి దంచేస్తుంది, టిఫిన్ పట్రా. టిఫిన్ లేదు, గిఫిన్ లేదు, ఉండే అవతలకే. ఇంట్లో ఎవరికి పెట్టకుండా నువ్వే మెగుతున్నావా ఏంటి? ఒళ్ళు ఇట్ట పెంచావు. ఆహా. అయితే ఇప్పుడు టిఫిన్ పెట్టనంటావు అంతే. కొట్టరా షోడా. ఈడికి సోడా వేస్ట్ బెదరా. అంతేనంటావు? అంతే. సరే కానీ. కానీ చపాతీ పిండి వచ్చినట్టు వచ్చేసారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కింద నుంచి వచ్చా. వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రా, టిఫిన్ పెడతావు గాని. మావయ్య సూపర్ మావయ్య. బెటా చట్నీ వేయి.
ఇంకా వెయ్యి. ఇంకా ఇడ్లీలు పట్టరా ఓ. బాలు అమ్మా ఏంటమ్మా? ఏంటమ్మా? పేదవా, నా కడుపుని ఎందుకు పుట్టలేదురా నువ్వు? పుట్టకపోతేనే ఇప్పుడు నీ కడుపులో పెట్టుకుని చూసుకోవచ్చు కదా అంట.